హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కూర వండుతున్నానంటే కోడిగుడ్లు, ములక్కాయ, ఉల్లిపాయ ఇగురు కర్రీ చేస్తున్నానండి. ఆ మూడు పులుసు కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇగురు కర్రీ చేస్తున్నా. ఇదిగోండి, పొయ్యి మీద స్టవ్ వెలిగించాను. పొయ్యి మీద దాక పెట్టుకున్నాను. దాకలో నూనె వేసాను అనమాట. పసుపు వేస్తా ఇప్పుడు. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కర్రీ చేస్తున్నానంటే ఈరోజు నేను అది పసుపు వేసాను కదా, కోడిగుడ్లు, ఉల్లిపాయ, ములక్కాయ ఇగురు కర్రీ చేస్తున్నానండి. అది ఎలా చేయాలి, అందులో ఏమేమి వేయాలి వేసి చేసి మా ఫ్రెండ్స్ అందరికీ చూపిస్తాను. మరి మీరందరూ కూడా చక్కగా మా స్టవ్ దగ్గరికి వచ్చేస్తారా? మరి వచ్చేయండి, రండి. ఇగోండి గుడ్లు, కోడిగుడ్లు. కోడిగుడ్లు అండి ముందుగా వేయించుకుంటాను. నేను రోజు ఎప్పుడు చేసే పనే, ఈరోజు కూడా వేయించుకుంటాను. గుడ్లు వేయించుకుంటే బాగుంటాయండి. వంటింట్లో ఉండలేక ఎండకి నేను హాల్లో చేసుకున్నాను స్టవ్. ఇదిగోండి, గుడ్లు వేసుకుంటాను. ఈ గుడ్డు అల్లిపోయింది, అందుకని ఈ గుడ్లు పక్కన పెట్టేస్తాను. అంటే వేస్తానులేండి, కూరలో తర్వాత వేస్తాను. ముందుగా ఏంటంటే గుడ్లు ఇలా ఏం చేసుకుంటాను. గుడ్లు వేసుకుని మళ్ళీ నెక్స్ట్ ఏమేమి వేయాలి అందులో మీకు చూపిస్తాను. నేను గుడ్లు వేగిపోయినాయండి, నేను తీసేస్తాను బయటికి. ఇదిగో తీసి ప్లేట్లో పెట్టుకుంటాను. మొత్తం తీసి ప్లేట్లో పెట్టుకున్నాక మీకు నేను మళ్ళీ చూపిస్తాను. అండి గుడ్లు వేపుకున్నాను కదా, తీసేసాను బయటికి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. వీటిని ఏం చేస్తానంటే ఇది వేస్తున్నాను. చూస్తున్నారు కదా, మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పేదే ఉంటుంది మీకు. ఇదిగో వేస్తున్నాను. ఇందులో వేసిన తర్వాత వేగిన తర్వాత చక్కగా నేను ముందుగా వేసేసుకుంటానండి. ఉప్పు అంటే ఈ ముక్కలు వేసేసుకుంటాను. ఉప్పు కూడా వేసిన తర్వాత మీకు నేను మళ్ళీ ఇదిగోండి, ఉల్లిపాయ ముక్కలు అందులో వేసాను. ఇప్పుడు కొద్దిగా ఉప్పు చదువుతాను అందులో. ఇదిగో ములక్కాయ ముక్కలు చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇందులో పెట్టుకున్నాను. ఉప్పు వేసానండి ఇందులో. నేను ఇలా ఇట్లా తిప్పుకుంటాను. ముక్కలు అన్నీ కలుస్తాయని ఇట్లా ఎగరేస్తాను నేను. ఉప్పు వేసాను కదా, అన్నీ ఎగరేసాను కదా ముక్కలు, మూత పెట్టేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కల్లో కండి నూనె మనం గుడ్లు వేసేదానికి వేసాను కదా నేను, అదే సరిపోతుందిలేండి, ఇంకా ఏ అవసరం లేదు. అయితే ఇందులోనండి కొంచెం ఎండు రొయ్యలు కూడా వేద్దాం అనుకున్నాను. మా పిల్లలు వాసనకి తింటారో తినరో ఎందుకులే అని నేను ఇట్లా గుడ్లు మాత్రం వేస్తున్నాను. అయితే చింతచిగురు ఒకటి వస్తుందండి, అది కూడా వేసుకోవచ్చు. చాలామంది ఏంటంటే ములక్కాయ ముక్కల్ని ఉట్టి నూనెలో వేయించుతారండి. అది పెద్దగా రుచి అనిపించదు. ములక్కాయ ముక్కల్ని ఎప్పుడు కూడా ఉప్పు కారాలు పట్టించే ఇట్లాంటి గ్రేవీ కర్రీలో వేస్తేనే ఉప్పు కారాలు వాటికి పట్టి రుచి తగులుద్ది అనమాట. ఎవరి రుచి ఆడది, జమ్మకో రుచి, ఎవరిష్టాలు ఆడాయి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయినాయి కదండి. ఇప్పుడు ములక్కాయ ముక్కలు వేస్తాను. ఇట్లా మనం ములక్కాయ ముక్కల్ని ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత వేస్తేనే మనకి రుచిగా ఉంటుంది. ప్లస్ వీటికి ఉప్పు కారాలు చక్కగా పడతాయండి. లేదనుకోండి చాలామంది నూనెలో వేయించుతారు. ఏమో నాకు అట్లా అనిపించదు. మేము పల్లెటూరు వాళ్ళం కదండి, మా వంటకాలు మావి. సిటీ వాళ్ళు వేరుగా చేసుకుంటారేమో. ఎట్లా వేసినా ఉప్పు కారాలు ములక్కాయ ముక్కలకి చక్కగా పడతాయి, గుడ్లకి పడతాయి, మరి ఉల్లిపాయ ముక్కలకి పడతాయి. అన్నిటికి ఉప్పు కారాలు పట్టి మనకు రుచిని అందిస్తేనే కదండి మనం చక్కగా ఎంజాయ్ చేసుకుంటా కర్రీని తింటాము. లేకపోతే కూర నోట్లో పెట్టుకుంటే బయటకు వచ్చేస్తుంది కదా, తినబుద్ధి కాదుగా. ములక్కాయ ముక్కలండి చక్కగా ఉడుగుతున్నాయి. ఇది నేను ఇగురు కర్రీ చేద్దాం అనుకున్నానండి, కానీ పులుసే పెడతాను. పులుసు ఎందుకంటే ములక్కాయ ముక్కలు కొంచెం పెద్దగా కోసాను, ముక్కలు కూడా దలసరిగా ఉన్నాయి. అందుకని ఏం చేస్తానంటే పులుసే పెడతానండి. ములక్కాయ కోడిగుడ్డు పులుసు పెడతాను, చూడండి మీరు కూడా. ములక్కాయ కూర పులుసుకిను మన ఇగురికి తేడా ఏమీ లేదు. ఇగురు అంటేనేమో అందులో ఇదేదో మసాలా వేస్తాము, పులుసు అంటేనేమో చింతపండు పులుసు పోస్తాం. పెద్దగా తేడా లేదు. కాకపోతే ఏంటంటే ములక్కాయ ముక్కలు ఇట్లా దరసరిగా ఉన్నాయండి, లేతకాయలు కాదు. చక్కగా మనకి పక్వానికి వచ్చిన కాయలు ఇవి. వీటికి పులుసు పెట్టుకుంటేనే రుచిగా టేస్టీగా ఉంటుంది. మరి రుచికరమైన కూరలనే మీకు చెప్పి చూపించి అందించడమే కదండి నా ప్రాసెస్. అందుకని ఈరోజు ములక్కాయ కోడిగుడ్డు పులుసు పెట్టి మీ అందరికీ నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ములక్కాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయినాయి. అప్పుడు మీ ఆంటీ గారు ఏం చేసిందంటే ఇందులో కారం వేసింది. ఇప్పుడు కారం వేసానండి నేను అందులో. ఇప్పుడు ఏం చేస్తానంటే చింతపండుని బాగా పిసుకుతా, ఇందులో పోయాలి కదా. మరి నేను ఇందాక నుంచి ఇగురు అన్న. ఇగురు మొన్న రోజు వండే ఇగురు ఆ పద్దాకి ఇగురులు ఏం చేసుకుంటాం, మసాలా వేసి మంచిది తాగడం తప్ప అట్ట కాదు. ఈరోజు పులుసు పెడుతున్నా, చూడండి మీరు అంతా కూడా చక్కగా చూసి. ఇప్పుడు కారం వేసాను కదా నేను, చూసారా? ఈ కారంలో బాగా తిప్పేసుకుంటాను. ఏంటి, గెరిటేసి. లేదంటే ఇదిగో ఆగండి, ఇట్లా తిప్పుతాను.
పై కింద ఎగరేసాను కదా. ఇప్పుడు నేను చింతపండు రసాన్ని బాగా పిసికి అందులో పోసిన తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తాను, చూడండి. గెడితో కూడా తిప్పుతున్నానండి. ఇదిగో కూర అంతా కలవాలి కదా, నేను ఎగరేస్తే ఒక పక్కనే కలిసింది. ఇప్పుడు గేటుతో కూడా తిప్పా. ఇప్పుడు చేస్తాను మీకు చెప్పిన ప్రాసెస్. నెక్స్ట్ ఇది ఇప్పుడు అంటే పులుసు పిసికి ఇందులో పోసుకుంటానండి. చింతపండు పులుసుని ఇందులో పోసేసుకున్నానండి. ఇదిగో చింతపండు పులుసు పోసాను కదా. ఇదిగోండి చింతపండు పులుసు. మట్టిదనుకునేరు, ఉట్టిదనుకున్నాను, అపార్థం చేసుకునేరు ఫ్రెండ్స్. ఇప్పుడు కోడిగుడ్లు వేసేస్తాయి ఇందులో. ఇప్పుడు పులుసులో గుడ్లు మరి ములక్కాయలు ఇవన్నీ వేసామనుకోండి, రుచి అమోఘం అనమాట. అద్భుత చాలా బాగుంటుంది. ఇప్పుడు గుడ్లు మరి ములక్కాయలు ఇవన్నీ కూడా ఉడికి పులుసు చక్కగా ఆ ముక్కలకు పట్టి మనం అన్నం తింటే చాలా రుచిగా ఉంటుంది. గుడ్డుకి పట్టుద్ది, ములక్కాయ ముక్కకు పట్టుద్ది. ఈ పులుసు అంతా కూడా గ్రేవీ ఆటికి పట్టేసి అన్నం వేసుకుని తింటే మనకి మరి రుచిగా ఉండదా మీరే చెప్పండి. ఉంటుంది కదా. ఉండప్పుడు మరి రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఇదిగో ఈ ఆంటీ గారు చక్కగా కోడిగుడ్డు, ములక్కాయ, ఉల్లిపాయ పులుసు చింతపండు వేసి పులుసు చేసి మనందరికీ చూపిస్తుంది కదా. మరి మనందరం కూడా చూసాము, వండుకున్నాము, తిన్నాము, చాలా రుచిగా ఉంది అని చెప్పి మీరు అనుకుని చక్కగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని. ఇప్పుడు ఇది చూసారా. ఇప్పుడు దీని ఏంటంటే నేను నాకు గెరిటితో ఎంత అస్తాలేసి గెరిటలేసి తెడ్లేసి తిప్పినా నాకు తృప్తి ఉండదు. నాకు తృప్తి అలా ఇలా తిప్పితేనే. చేపల కూర ఒకటి, ఇట్లా పులుసులు, కర్రీలు ఇవన్నీ కూడా నేను ఇట్లా దాకం తిప్పుకుంటే మాత్రమే వచ్చే తృప్తి, ఆనందం ఉంటుంది. చూశారు. ఈ పులుసు అంతా వేసుకొని తింటుంటే అంత సంతోషం, ఆనందంగా ఉంటుంది, అంత తృప్తిగా ఉంటుంది అన్నమాట. ములక్కాయ, కోడిగుడ్డు, ఉల్లిపాయ పులుసు వేసుకుని తింటుంటే ఉంటుందండి రుచి. అబ్బా ఆ తృప్తే వేరప్ప. మరి వేసవకాలం కదండి, మనం మసాలాలు ఇవన్నీ కాకుండా చక్కగా ఇలా పులుసులు పెట్టుకుని ఇది కూడా కోడిగుడ్డు, ములక్కాయ, లేదంటే బెండకాయ, ములక్కాయ, గుడ్లు ఇట్లా పులుసులు చారులు పెట్టుకునే తినండి. మరి ఇది చూసారా ఎంత బాగా చక్కగా గుబ గుమాలిస్తూ ఉడుకుతుందన్నమాట. మీరు కూడా చేసుకోండి. మీరు కూడా మీ ఇంట్లో మీరు చేసుకుని అందరికీ పెట్టుకోండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా కూర చూసారా ఎంత చక్కగా గుమాలించేస్తుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది కూడాను. ఉప్పు చూసాను ఇప్పుడే, ఉప్పు సరిపోయింది, కారాల పులుపు అన్నీ సరిపోయినాయండి. ఇక నేను ఈరోజు ఈ వీడియో చక్కగా ములక్కాయ కోడిగుడ్డు పులుసుతో ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు ఈ కర్రీని మీరు కూడా చేసుకోండి, మీ ఇంట్లో చేసుకుని అందరికి పెట్టేసుకుని మీరు కూడా తినేసేయండి. ఏంటంటే ములక్కాయ, కోడిగుడ్డు, ఉల్లిపాయ కదా, చింతపండు వేసి చేసేసుకోండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని తిన్న తర్వాత మీకు ఆంటీ గారు చేసింది చాలా బాగుంది అనిపిస్తే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమండి ఈ ఛానల్ కొత్తగా పెట్టుకున్నామండి. మమ్మల్ని ఫాలో చేసి మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి, ప్లీజు. మరి ఈరోజు ఈ వీడియో ఇంతటితో ఆపేస్తాను ఫ్రెండ్స్. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి. మమ్మల్ని ఫాలో చేయండి, మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. చెప్పానుగా, నేను ఎన్నిసార్లు గేటుతో ఎట్లా తిప్పుకుంటేనే నాకు తృప్తి అనమాట. నాకు అదో తృప్తి. బాయ్ అండి.